విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళీ స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. యస్త్యక్త్వా నామ సహస్రం పాపహానిమభిప్సతి సహి శీత నివృత్త్యర్థం హిమశైలం నిషేవతే. సహి శీత నివృత్త్యర్థం హిమశైలం నిషేవతే. యస్త్యక్త్వా నామ సహస్రం. లలిత సహస్రనామాల గొప్పదనాన్ని గురించి హయగ్రీవుడు వివరిస్తున్నాడు అగస్త్య మహర్షికి. మనకి లోకంలో అనుమానం కలుగుతూ ఉంటుంది, ఇది చదివినందువల్ల ఏ ప్రయోజనం లభిస్తుంది, ఫలానా మేము అనుకున్నటువంటి కోరిక ఈ పూజ లేదా ఈ సహస్రనామ పూజ లేదా ఈ సహస్రనామాలని నిరంతరం పారాయణం చేయడం వల్ల వస్తుందా అని. అలాంటి అన్నిటికీ సమాధానాన్ని ఏదో మామూలు వాడు సాధారణంగా ఉన్నటువంటి వాడు చెప్పేదాని కంటే యథార్థంగా అమ్మ అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, అమ్మ దర్శనాన్ని తాను పొందుతూ పొందించగలిగిన వాడు అయిన మహానుభావుడు తెలియచెప్తే అది నిజం అవుతుంది. అందుకని అమ్మే స్వయంగా హయగ్రీవుని ద్వారా అగస్త్యునికి చెప్పిస్తున్న వంకతో లలిత సహస్రనామాల గొప్పదనాన్ని గురించి వివరింపచేస్తోంది మనకి ఉత్తర భాగంలో. యస్త్యక్త్వా నామ సహస్రం పాపహానిం అభిప్సతి. యహ ఎవడైతే, ఎవడైతే అని అన్న చోట ఏ స్త్రీ అయితే అని కూడా అర్థం. నామ సహస్రం త్యక్త్వా లలితా సహస్రనామాలు వేయిటిని త్యక్త్వా విడిచేసి, అంటే వీటిని చదవకుండా, పాపహానిం అభిప్సతి నా పాపాలన్నీ పోవాలి, పాపహానిం పాపాలన్నిటి యొక్క నాశనాన్ని అభిప్సతి కోరుకుంటూ ఉంటాడో వాడు ఎలాంటి వాడు? సహి శీత నివృత్త్యర్థం. అలాంటి వాడు ఏ విధంగా ఉంటాడు అంటే శీత నివృత్తి అర్థం, చల్లతనం యొక్క నివృత్తి అర్థం పోగొట్టుకోవాలి అనే అభిప్రాయంతో, చల్లదనాన్ని పోగొట్టుకోవాలనే అభిప్రాయంతో హిమశైలం నిషేవతే హిమాలయ పర్వతాలకి దగ్గరగా కూర్చుంటాడు, హిమాలయ పర్వతాలని సేవిస్తూ ఉంటాడు అని పై అర్థం. లోకంలో ఎక్కడైనా చల్లతనాన్ని పోగొట్టుకోవాలి అని అంటే హిమవత్ పర్వతం ఏదైతే ఉందో దానికి దూరంగా వెడితే ఆ చల్లతనం శరీరానికి పట్టదు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే హిమవత్ పర్వతానికి దగ్గరగా ఉండి హిమవత్ పర్వతాన్ని సేవిస్తూ అయ్యో చలిపోవడం లేదేమిటి అనుకుంటున్నట్టు ఎవడో. అలా పోలికని చేసి చెప్తోంది లలితా సహస్రనామం. ఏమని? యత్యక్త్వా నామ సహస్రం లలితా సహస్రనామాలని చదవకుండా సంపూర్ణమైనటువంటి పూజనంతటినీ ముగించేసి ఇదేమిటబ్బా ఇంకా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాను, పాపాలు ఏమాత్రమూ తొలగినట్టు లేదే అని బాధపడేవాడు ఎలాంటివాడు అంటే చల్లతనాన్ని పోగొట్టుకోవడం కోసం హిమాలయ పర్వతానికి దగ్గరగా ఉండి హిమాలయ పర్వతాన్ని పూజ చేస్తున్న వారితో, హిమాలయ పర్వతాన్ని సేవిస్తున్న వారితో సమానము అంది ఈ శ్లోకం. బాగా గుర్తుంచుకోవాలి. లలితా సహస్రనామాల యొక్క శక్తిని వివరిస్తోంది ఈ శ్లోకం. విద్యాం జపేత్ సహస్రం వా త్రిశతం శతమేవ వా
సంపూర్ణమైనటువంటి పంచదశి మంత్రాన్ని చదవకపో పర్వాలేదు, షోడశి మంత్రాన్ని మననం చేయకపో పర్వాలేదు, కానీ నామసహస్రం జపేత్, లలితా సహస్రనామాల్ని మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అని మనం చదువుకున్నాం. అంత శక్తిమంతములైనటువంటి నామాలు సహస్రనామాలు కూడా. ప్రాచీనులు బాగా ఆలోచించి మనకి అమోఘమైనటువంటి ఔషధాల లాంటి ఈ స్తోత్రాలను అందించారు. వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏం చేస్తారు, మీ వయసు ఎంతో గమనిస్తాడు. ఇదిగో చిన్నపిల్లవానికి జ్వరం వచ్చింది అని అంటే, ఓహో వీడికి వచ్చిందా అని చెప్పి బాగా చిన్న వయసు వాడు కాబట్టి బాగా చిన్నదైనటువంటి మాత్రలో ఇదిగో సగం మాత్రమే వేయండి పొద్దున్న సాయంత్రం అంటాడు. కొద్ది వయసులో ఉన్నటువంటి వాడిని చూస్తే ఇదిగో వీడికి మాత్ర పూర్తిగా వేయండి అంటాడు. బాగా వయసు ఉన్నటువంటి వాడు పెద్దవాడు కానీ వెళ్ళినట్లయితే ఇదిగో ఈ మాత్ర దీనితో పాటు ఇది కూడా వేసుకో అని తెలియచెప్తాడు. ఏ వయసు వానికి ఆ విధమైనటువంటి శక్తి కలగడం కోసం, రోగ నివారణ కావడం కోసం వైద్యుడు ఎలా ఔషధానికి సంబంధించిన మోతాదుని నిర్ణయిస్తాడో అలా ప్రాచీనులైనటువంటి వాళ్ళు కూడా లలితా సహస్రనామ విషయంలో ఈ పద్ధతిని అనుసరిస్తూ విద్యాం జపేత్ సహస్రం వా, నువ్వు విద్య అంటే మంత్రము అని మనవి చేశాను. షోడశి మంత్రాన్ని కానీ పంచదశి మంత్రాన్ని కానీ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇదిగో ఈ లలితా సహస్రనామాల్ని మాత్రం జపించకుండా ఉండకొని యథార్థంగా చెప్పారు వాడు. అంతేకాదు, 1000 నామాలని నేను జపించలేను అంటావా, 300 శతం ఏవ వా, ఆ షోడశి పంచదశి మంత్రాలలో కనీసం ఆ మంత్రాన్ని 300 సార్లు కానీ 100 సార్లు కానీ చెయ్యి అని అన్నారు మొదట్లో. ఏది, ఆ మంత్రాన్ని గురించి చెప్పినప్పుడు. అటువంటి మంత్రానికి కనీసం సడలింపు ఉంది తప్ప, అంటే ఆ షోడశి మంత్రాన్ని 1000 మార్లు చేయాలి, లేదా 300 మార్లు చేయొచ్చు, మరీ అవకాశం లేకపోతే 100 అయినా చేయొచ్చు. అలాగే పంచదశి మంత్రాన్ని కూడా 1000 మార్లు చేయాలి, లేని పక్షంలో అవకాశం కుదరకపోతే 300, అది కూడా సాధ్యపడని పక్షంలో 100. అలా మంత్రానికి వెసులుబాటు ఉంది, మంత్రానికి మినహాయింపు ఉంది. మంత్రం చేయకపోయినా దోషం లేదని హయగ్రీవుడు చెప్తున్నాడు తప్ప త్యక్త్వా నామ సాహస్రం, 1000 నామాల్ని మాత్రం విడిచే ప్రశ్నే లేదంటున్నాడు. కాబట్టి లలితా సహస్రనామాల్ని 1000ని చేయాలండి అంటే 1000ని చేయాల్సిందే. 1000లో కొన్ని చేయొచ్చా అండి, చేసే వీలే లేదు. 1000లో కనీసం 10 నామాలను మేము చేసుకోవచ్చా, అసలు ప్రశ్నే లేదు. పాపహానిం అభీప్సతి, 1000 నామాలని చేసినప్పుడు మాత్రమే నీ పాపాలు తొలగే ప్రశ్న ఉంటుంది తప్ప ఆ 1000 నామాలలో ఇందాక అనుకున్నటువంటి మంత్రానికి ఏ విధంగా 1000 బదులు 300, 300 బదులు 100 సార్లు ఆ మంత్రాన్ని మననం చేయడం అనేది ఏ విధమైన మినహాయింపు ఉందో ఆ మినహాయింపు లలితా సహస్రనామాలకి లేదు అని స్పష్టంగా హయగ్రీవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏ కార్యాలయానికో సమయం అయిపోయిందనో, లేక ఇంకా ఇంట్లో వంట పని కాలేదనో మీరు కానీ లలితా సహస్రనామాన్ని పారాయణ ప్రారంభం చేసి మధ్యలో విడిస్తే అక్కడికి అంతవరకు చదివినటువంటి ఫలితం మనకుంటుందేమో తప్ప అది సంపూర్ణ పారాయణం కిందికి లెక్క రాదు, నిర్భయంగా చెప్తాడు హయగ్రీవుడు. మరి మేము చదివినంత వరకు మాకు పారాయణ ఫలం లభించింది కదండి అని అడగచ్చు. కానీ ఆ వచ్చినటువంటి పారాయణ ఫలం ఏదైతే ఉందో అది పాపహానిం అభిప్సతి, సంపూర్ణమైన పాప ఫలితాన్ని తొలగించే శక్తిమంతం అవుతుందా అంటే కాదు. ఆలోచించి చూడండి, అప్పుడే పాలని తీసుకొచ్చాం, పొయ్యి మీద పెట్టి వెలిగించాం, కొంత వేడెక్కిన తర్వాత అలా ఉంచి మళ్ళీ కాసేపు 1 గంట 1.5 అయిన తర్వాత మళ్ళీ కాసేపు వెలిగించి ఆపి మళ్ళీ 1 గంట అయిన తర్వాత మళ్ళీ కాసేపు ఆపి మళ్ళీ వెలిగించి ఇలా చేసి
అబ్బో 3 సార్లు వెచ్చ చేసినటువంటిది ఒకే ఒక్కసారి వెచ్చ చేసినంతటి సమయము చేశాం కాబట్టి పాలు కాగినట్టే అంటే కుదురుతుందా? 10 నిమిషాల సేపు వరుసగా కాగినట్టయితే ఈ పాలు పొంగొస్తాయి అని అనిపిస్తే ఓసారి 3 నిమిషాలు, ఓ గంట అయ్యాక 3 నిమిషాలు, ఇంకో గంట అయ్యాక 4 నిమిషాలు చేసి బాగుంది మొత్తం పాలు కాగిపోయాయి అంటే సాధ్యమా? అది యథార్థమా? ఆ పాలు పాడైపోకుండా ఉంటాయా? అదే ఉపమానం ఇక్కడ చూడండి. లలితా సహస్రనామాల్ని ఓ 300 చదివి ఆపేసి, మళ్ళీ 301 నుంచి ఏదో 501 వరకు చదివి ఆపేసి, మళ్ళీ 1000 నామాల వరకు పూర్తి చేస్తే అది పారాయణం చేసినట్లు కాదు. స్పష్టంగా హయగ్రీవుడు చెప్తున్నాడు. అంచేత సంపూర్ణ పారాయణం ఏదైతే చెయ్యగలమో చేస్తామో అది మాత్రమే లెక్కకి వస్తుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. మరైతే అంత సమయము మాకు కుదరకపోతే ఏం చేయాలి? చదువు నష్టమే వచ్చింది, నోటికి నలిగినట్లు అవుతుంది కదా, ఒక ధైర్యం మనకు కలుగుతుంది కదా. మరి నిజమే త్రిరాత్ర ఉపవాస దీక్షని చేసేటటువంటి సందర్భంలో ఒకే ఒక నామాన్ని అలాగే మనం మామూలుగా అనుసంపుటి చేసుకునే క్రమంలో ఒకే నామాన్ని చదువుతున్నాం కదా, మరి దానికి ఫలితం లభించినప్పుడు దీనికి ఎందుకు లభించదు అనేది మరో ప్రశ్న. హైందవ ధర్మానికి ప్రతీకది పవిత్రతకు 7 కొండల ఎత్తైన శిఖరమది. కోట్లాది హిందువుల అచంచల విశ్వాసమది. మరి అక్కడ చోటు చేసుకుంటున్న అనేక అనర్థాలకు మూలాలు అన్వేషిస్తూ సప్తగిరుల పవిత్రత కోసం భక్తి టీవీ పూరిస్తున్న శంఖారావం తిరుమల మనదే భక్తి ధార్మిక సదస్సు. వేదిక మహతి ఆడిటోరియం తిరుపతి. సమయం ఆగస్టు 19 ఆదివారం ఉదయం 9:30 ఈ విశేష కార్యక్రమం మీ భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం. చతుర్విధ పురుషార్థాలనే కాదు, చాతుర్యంతో జీవితాన్ని ఎదుర్కొనే విధానాన్ని కూడా నేర్పగలిగింది మహాభారతం. ఆధునిక జీవితానికి ఆధ్యాత్మికతకి ముడిపెట్టగలిగేది మహాభారతం. వ్యక్తిత్వ వికాసం, సంభాషణ చాతుర్యం, నిర్వహణ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు మొదలైనవన్నీ నేర్పగలిగేది వ్యాస మహాభారతం, ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతం సోమవారం నుండి బుధవారం వరకు, తిరిగి శుక్ర శనివారాల్లో రాత్రి 8 గంటలకు మీ భక్తి టీవీలో. తిదివార నక్షత్రాల